హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? ఈరోజు చెప్పబోయే కథ, అందులోని ట్విస్ట్ తెలుసుకుందామా? వైజాగ్ నగరం. సంపన్నులకు మాత్రమే అడుగు పెట్టగల ఏరియాలో ఒక ఇండివిజువల్ హౌస్. కొత్తగా వచ్చిన ఫ్యామిలీ గురించి ఉదయమే ఆ ఏరియా పార్క్లో వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ ఏరియాకి సంబంధించిన నడి వయసు గల ఇద్దరు వ్యక్తులు. మీ హౌస్ పక్కన హౌస్ ఖాళీగా ఉందని విన్నాను. ప్రస్తుతానికి ఖాళీగా ఉందా? లేదా ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు ఆ ఇద్దరిలో ఒకరైన సూరిబాబు. లేదు భయ్యా, ఖాళీ లేదు. నిన్ననే ఎవరో వచ్చారు. లగేజ్ కూడా వస్తూనే తెచ్చేసినట్టున్నారు. నిన్నంతా ఒకటే గోల అంటూ మొహమంతా చిరాగ్గా పెట్టి చెప్పాడు మరో అతను రాజు. అవునా? అయ్యో, ఇంక నేను మా రిలేటివ్స్కి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానే అని డిసప్పాయింట్గా మొహం పెట్టి చెప్తున్న సూరితో, నేను కూడా మా అమ్మాయికి చెప్పాను, రేపో మాపో అడ్వాన్స్ పట్టుకొని వస్తాను అని చెప్పాడు మా అల్లుడు. హౌస్ ఓనర్కి ఫోన్ చేసి ఉంచమని కూడా చెప్పాను. అయినా సరే అలా ఎలా సేల్ అయిపోయిందో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు రాజు. అవునా, మరి మొన్న అడిగితే అసలు తీసుకునే ఉద్దేశమే లేదు అని అన్నావు అంటాడు సూరిబాబు ఆరాగా. హా, అంటే షేర్ మార్కెట్లో కలిసి వచ్చిందంట అల్లుడికి. అయినా మాకేం కాదు కదా, మా అల్లుడికి అని అంటూ మాట దాటేస్తాడు. వచ్చిన వాళ్ళు ఎవరో గాని ఇప్పటి వరకు వాళ్ళ మొహాలైతే చూడనే చూడలేదు అని అంటాడు రాజు. పక్కనే ఉంటారుగా నీకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చులే, తొందరేముంది అని అంటూ జాగింగ్ కంప్లీట్ చేసి బేసిక్ ఎక్సర్సైజ్ ఎండలో నిలబడి చేస్తూ, నాకు తెలిసినంత వరకు అబ్బాయి డాక్టర్ అని విన్నాను అని అంటాడు సూరిబాబు. అవును, నేను విన్నాను. ఈ సిటీలోనే పెద్ద పేరున్న డాక్టర్ అంట. చిన్న వయసులోనే ఇంత పెద్ద పేరు, హోదా ఎలా సంపాదించాడో అని అంటాడు రాజు వింతగా చూస్తూ. చిన్న వయసా అని ఆరాగా అంటున్న సూరిబాబుతో, అంటే ఓసారి చూశాలే, 27, 28 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. మనిషి అందగాడే, ఇంత చిన్న వయసులో 2 చేతుల్లా బాగా సంపాదించాడు అంటే గ్రేట్ అని అంటాడు రాజు తన వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చుంటూ. డాక్టర్ అంటున్నావు కదా, మరి ఆ మాత్రం సంపాదించకపోతే ఎలా? అవును, ఇంతకీ ఎందులో స్పెషలిస్ట్ అని అడిగాడు సూరిబాబు రాజు పక్కనే కూర్చుంటూ. హార్ట్ స్పెషలిస్ట్ అని విన్నాను. ఏదైనా కేసు ఒప్పుకుంటే అది 100% సక్సెస్ అవుతుందంట. ప్రత్యేకంగా విదేశాల నుంచి వచ్చి మరీ ఇతని దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటారంట అని అంటాడు ఒంటికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ. అంత పనిమంతుడా అని పైకి లేచి, సరే రేపు కలుద్దాం, ఆఫీస్ టైం అయిపోయింది అంటూ ముందుకు వెళ్తూ, ఇంతకీ అతని పేరేంటి అని అడిగాడు సూరిబాబు. డాక్టర్ సారథి అని చెప్పాడు రాజు లేచి నిలబడుతూ. సింగిల్ ఆర్ మ్యారీడ్ అని అడిగాడు సూరిబాబు ముందుకు అడుగులు వేస్తూ. సూరిబాబుతో పాటు నడుస్తూ, అంతవరకైతే తెలుసుకోలేదు, అదిగో వచ్చేది అతని కారే అనుకుంటా, నువ్వే చూడు అని కళ్ళెగరేసి చూపించాడు రాజు. మౌనంగా రాజు చూపించిన కారు వైపు చూస్తున్నాడు సూరిబాబు చిన్నగా నడుస్తూ. డాక్టర్స్ ఇంత అందంగా ఉంటారా అన్నట్టున్నాడు సారథి. మనిషిని చూస్తుంటే నెమ్మదస్తుల్లానే ఉన్నాడే, పెళ్ళి అయిందో లేదో తెలిస్తే బావుణ్ణు అని అంటాడు సూరిబాబు కారు దిగుతున్న సారథిని గమనిస్తూ. అదిగో నీ ప్రశ్నకు సమాధానం అతని వెనకే ఉందిగా అంటూ సారథి చేయి పట్టుకొని కారు దిగిన అమ్మాయిని చూస్తూ నవ్వాడు రాజు. అయితే మ్యారీడ్ అన్నమాట అంటూ ఆమె మెడలో పసుపచ్చగా ఉన్న తాడుని చూస్తూ, న్యూలీ మ్యారీడ్ అనుకుంటా అని అనుకుంటూ, సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది పద అంటూ రాజు ఇంకా సూరిబాబు ఇద్దరూ జనరల్ మ్యాటర్ మాట్లాడుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాలనీకి కొత్తగా వచ్చిన సారథి వాళ్ళని అందరూ కూడా వారి వారి ఇళ్ళ కిటికీల్లో నుండి తొంగి చూస్తున్నారు తప్ప ఎవరూ కూడా తలుపు తీసుకొని గుమ్మం దాటి బయటకు రాలేదు. అందరూ తమని అలా వింతగా చూడడం గమనించిన సారథి భార్య భయంగా గట్టిగా సారథి చేయి పట్టుకొని సారథి వెనక్కి వెళ్ళి దాక్కుంది. భార్య అలా భయపడ్డం గమనించిన సారథి, కృష్ణ భయపడకు, సిటీలో ఇంతే, ఎవరి బతుకులు వాళ్ళవే, ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం ఉండదు. మన పల్లెటూరులోలాగా అందరితో కలుపుకోలుగా ఉండడానికి ప్రయత్నం చేసినా నిన్ను ఒక పిచ్చిదానిలానే చూస్తారే తప్ప వాళ్ళు ఆ గుమ్మం దాటి రారు. నిదానంగా నువ్వు కూడా అలవాటు చేసుకో అని కృష్ణకి చెప్తూనే కృష్ణ చేతిని పట్టుకొని నిదానంగా ఇంట్లోకి తీసుకువచ్చాడు సారథి. అయోమయంగా సారథి వైపు చూసింది కృష్ణ. కొత్త కదా, మొదట్లో అలానే అంతా అయోమయంగా గందరగోళంగా ఉంటుంది, కంగారు పడకు. నీకు నేను ఉన్నాను
నీ చిన్నగా నవ్వాడు సారథి. సారథి నవ్వు చూసిన తర్వాత కాస్త ధైర్యం వచ్చింది కృష్ణకి. అది గుడ్ గర్ల్ అంటూ చిన్నగా కృష్ణ తనని రబ్ చేసి కుడి కాలు పెట్టి లోపలికి రా అంటూ ఇంటి తలుపులు తీశాడు సారథి. సరే అన్నట్లు తలూపి సంతోషంగా నవ్వుతూ సారథి చేయి పట్టుకొని సారథితో కలిసి ఇంట్లోకి కుడికాలు పట్టి గృహప్రవేశం చేసింది కృష్ణ. లోపలికి అడుగుపెట్టిన కృష్ణని చూస్తూ, అలా అక్కడే ఆగిపోయావే, ఇది మన ఇల్లు. నీ ఇష్టం, నీకు ఎలా ఇష్టమో అలా ఉండు. నీ అభిరుచికి తగ్గట్టు నువ్వు నీ ఇంటిని సరిదిద్దుకోవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కిటికీకి ఆనుకొని చిన్న గట్టు మీద కూర్చుంటూ కాఫీ ఇస్తావా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడిగాడు సారథి. అలాగేనండి అంటూ గబగబా వంటగది ఎటు ఉందా అని వెతుక్కుంది కృష్ణ. నవ్వుతూ కృష్ణ దగ్గరికి వచ్చి, అందుకే ఇల్లు కన్ఫర్మ్ చేసినప్పుడే నాతో రమ్మని అడిగింది. తమరు రానిదే అంటూ రా ఇల్లు చూపిస్తాను అంటూ ఇల్లు మొత్తం చూపించాడు సారథి. సారథి మాట్లాడే పద్ధతి, తనని చూసుకునే విధానం, తన పట్ల కేరింగ్ అన్నీ చాలా బాగా నచ్చాయి కృష్ణవేణికి. పెళ్ళి అయి పట్టుమని వారం రోజులైనా కాకముందే ఇలా వేరు రావాల్సి వచ్చినందుకు చాలా బాధపడినా భర్తతో కలిసి ఉండే అందమైన క్షణాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంది కృష్ణ. ఇంటిని కాకుండా తననే చూస్తున్న కృష్ణని చూస్తూ, ఏంటి అంత అందంగా ఉన్నానా అని చిన్నగా కన్ను కొట్టాడు సారథి. అందంగా సిగ్గుపడి తలదించుకుంది కృష్ణ. పెళ్లి చూపులు మొదలు ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడింది చాలా అంటే చాలా తక్కువ. నేను అతిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. సరే, ఈరోజు నుంచి నేను కూడా నీ బాటే. అయితే నవ్వుతాను లేదా తల ఉంచుకొని సిగ్గుపడతాను, సరేనా అంటూ అందంగా సిగ్గుపడుతున్న కృష్ణవేణి వైపు నవ్వుతూ చూస్తూ అంటాడు సారథి. అయ్యో అది కాదండి అని తత్తరపాటుతో సారథి వైపు చూస్తూ అంటే, నేను అని ఎలా చెప్పాలా అని కంగారు పడుతున్న కృష్ణవేణి దగ్గరికి తీసుకుని, చూడు కృష్ణ, భర్తల మధ్య చనువు, స్టేటస్, డబ్బు ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో వాళ్ళ మధ్య పొరపత్యాలు రావడం ఖాయం. నీ గురించి అన్నీ తెలిసే కదా నేను పెళ్లి చేసుకుంది, మరి ఎందుకు నీకు ఇంకా ఆ భయం, కంగారు అని అడిగాడు సారథి చాలా ప్రేమగా. నా గురించి మీకు అంతా తెలిసినా కనీసం సంతకం కూడా చేయడం రాని, చదువు రాని ఈ పల్లెటూరి మొద్దు మీ అంత గొప్ప వ్యక్తి భార్యగా సరితూగగలదా అనే ఒక ప్రశ్న నన్ను తినేస్తుందండి అని తలదించుకొని అడుగుతుంది కృష్ణ. దించిన తలను పైకెత్తుతూ, సరితూగగలవు కాబట్టి పెళ్లి చేసుకున్నాను కృష్ణ అంటూ దగ్గరగా ఉన్న కృష్ణవేణిని అత్యంత దగ్గరకు వెళ్ళాడు సారథి. సూటిగా కృష్ణవేణి కళ్ళల్లోకి చూస్తూ, నీ స్వచ్ఛమైన మనసు, భర్త అంటే ప్రేమ, ఈ రెండిటి ముందు నా చదువు, స్టేటస్, డబ్బు అన్నీ కూడా దిగదుడిపే అని చిన్నగా అదురుతున్న పెదాలను అందుకోవడానికి దగ్గరికి వచ్చిన సారథి గుండెల మీద చెయ్యి వేసి చిన్నగా వెనక్కి నెట్టి, కాఫీ అడిగారు కదా తెస్తాను అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళింది కృష్ణ. ఆ కాఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కృష్ణ, ఈ కాఫీ మాత్రం మిస్ చేయొద్దు అంటూ కృష్ణ వెనకే వెళ్ళాడు సారథి నవ్వుతూ. తనకి 2 అడుగుల దూరంలో ఉన్న కృష్ణని చెయ్యి పట్టుకొని లాగి గోడకు లాక్ చేస్తూ, పెళ్ళి అయి దాదాపు వారం రోజులు కావస్తున్నా ఇంకా బ్రహ్మచారిగానే ఉండడం నా వల్ల కావడం లేదు. కాస్త దేవి గారు కనికరిస్తారా అని అడుగుతాడు సారథి. సూటిగా సారథిని చూడలేక కళ్ళు దించుకొని, అందరూ మనల్ని చూస్తున్నారండి అని చాలా సిగ్గుపడుతూ చిన్న గొంతుతో చెప్పింది కృష్ణ. కృష్ణ మాటలు వింటూనే వాట్ అని అప్పుడు గమనిస్తాడు సారథి. లగేజీ సర్దడానికి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా సారథి కృష్ణలను చూసి ముసిముసిగా నవ్వుకోవడం గమనించి, షిట్ అని పట్టుకున్న కృష్ణవేణిని వదిలి అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు సారథి. వెళ్తున్న సారథి వైపు చూసి చిన్నగా నవ్వుకుంది కృష్ణ. బయట బాల్కనీలో నిలబడి తలని చిన్నగా చేతితో కొట్టుకుంటూ, పేరుకే పెద్ద డాక్టర్వి, మినిమం కామన్ సెన్స్ లేకుండా పబ్లిక్ ముందు భార్యతో ఇలా చేయడం అవసరమా, మొద్దు, చదువుకున్న మొద్దు అని తలని బాదుకుంటున్న సారథిని చూసి చిన్నగా నవ్వింది కృష్ణ. కృష్ణ నవ్వుకి సరిగ్గా నిలబడి తలదించుకొని, సారీ కృష్ణ, ఎక్కడ ఉన్నది, ఎంతమందిలో ఉన్నది అన్న విషయం మర్చిపోయి నీతో క్లోజ్గా మూవ్ అయ్యాను అని అంటాడు సారథి. మౌనంగా సారథి వైపే చూస్తుంది కృష్ణ. అయోమయంగా కృష్ణ వైపు చూస్తున్న నిలబడిన సారథి చేతికి కాఫీ అందిస్తూ, అందరూ మనల్ని చూసి నవ్వారు అని బాధపడకండి, ఇవే అందమైన తీపి గుర్తులుగా మన మనసులో పదిలంగా దాచుకుందాం అని చెప్పి ఇంట్లోకి తిరిగి వెళ్తూ, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలకు అర్థాలు నాకు తెలియవండి అని లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ. పెద్ద పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్
అంత పెద్దవి నేనేం యూజ్ చేశానా అని ఆకాశంలోకి చూస్తూ జరిగిందంతా ఒకసారి రివైండ్ చేసుకున్న సారథికి తను వాడిన ఇంగ్లీష్ పదాలు ఏంటో గుర్తుకు వచ్చి తల కొట్టుకుంటూ వీటిని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు కృష్ణ సరిపోయింది నాకు బోటాబోటీగా తెలుగు వచ్చు నీకు అసలు ఇంగ్లీషే రాదు ఇలా అయితే చాలా కష్టం అని అనుకుంటూ కాఫీ తాగుతూ లోపలికి వెళ్ళాడు సారథి వర్కర్స్ ఏం పని చేస్తున్నారా చూడటానికి రాత్రి 7 అవుతుంది అనగా ఇల్లుని అద్దంలా దిద్ది కృష్ణకి అప్పచెప్పి వర్కర్స్ వెళ్ళిపోయారు. ఏకాంతం దొరికిందని సంతోషపడుతున్న సారథి ఫోన్ మోగడంతో కృష్ణ దగ్గరికి వెళ్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు సారథి. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో వివరంగా అంతా విని అంటూ నిరాశగా కృష్ణని చూస్తూ రాత్రికి రావడానికి లేట్ అవుతుంది నా కోసం ఎదురు చూడకు రెస్ట్ తీసుకో అంటూ కృష్ణ నుదుటిన చిన్న ముద్దు పెట్టి హడావిడిగా బయటికి వెళ్తున్న సారథిని చూస్తూ గుమ్మం దగ్గరే నిలబడింది కృష్ణ. దిగులుగా చూస్తున్న కృష్ణని కారులో నుండి చూస్తూ ఎమర్జెన్సీ కేస్ కృష్ణ సారీ వీలైనంత తొందరగా వచ్చేస్తాను అని గేర్ మార్చాడు సారథి. సారథి కార్ కనిపించేంత వరకు కూడా గుమ్మంలో నిలబడి సారథి కార్కి టాటా చెప్తూ నిలబడింది కృష్ణ. ఇంక కార్ కనుచూపు మేరలో లేదు అని అనుకున్న తర్వాత దిగులు ముఖంతో వెళ్ళి ఇంటి గేట్లు వేసి ఇంట్లోకి వచ్చి తలుపులు వేసి తాళం పెట్టి ఇల్లు మొత్తాన్ని చూస్తూ ఇంత పెద్ద ఇంటికి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలా ఎలా అని అనుకుంటూ సోఫాలో కూర్చుంది కృష్ణ. సారీ సార్ మిమ్మల్ని పిలవకుండానే కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ మా వల్ల అవ్వకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది అంటూ హాస్పిటల్లో ఎంటర్ అయిన సారథికి కేసు గురించి చెప్తూ ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళాడు డాక్టర్. ఆపరేషన్ సూట్ వేసుకొని డాక్టర్తో పాటు ఎమర్జెన్సీ కేసులో వెళ్తూ ఓసారి టైం వైపు చూశాడు సారథి. రాత్రి 8. రాత్రి 10 గంటలవుతుంది. ఎమర్జెన్సీ రూమ్లో నుండి బయటకి చేతి గ్లౌజెస్ తీస్తూ పేషెంట్ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చెప్తున్నాడు సారథి. చాలా థ్యాంక్స్ డాక్టర్ సారథి సమయానికి వచ్చి సిటీ హాస్పిటల్ నేమ్ బ్యాడ్ అవ్వకుండా కాపాడారు అని కృతజ్ఞతగా నవ్వాడు డాక్టర్. హాస్పిటల్ నేమ్ ఏమైంది డాక్టర్ ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ పేషెంట్ ప్రాణాలే పోతే ఒక కుటుంబం అనాథ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. డాక్టర్స్గా మన ధర్మం మనం పాటించాలి అని హ్యాండ్స్ వాష్ చేసుకొని బయలుదేరాడు మార్నింగ్ కలుస్తాను అంటూ. వెళ్తున్న సారథి వైపు కృతజ్ఞతగా చూశారు తన ఫ్యామిలీ మెంబర్స్. అసలు కథ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.